జై వాసవి. మనం ఈరోజు వీడియోలో ట్యాటింగ్తోనే ఇలాంటి లీఫ్ ప్యాటర్న్ అనేది నేర్చుకుంటున్నాము. దీనికోసం ఎలా తీసుకోవాలి ఏంటి అనేది అయితే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వేస్తాను. యాజ్ యూజువల్ ట్యాటింగ్వి మాత్రం నేను ఎక్కడ ఎడిట్ చేయను, స్లోగానే ఉంటాయి. లెంత్ ఎక్కువైనా కానీ మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను ఈ వీడియోస్ అన్నీ చాలా స్లోగానే తీస్తున్నాను. సో మీరు కూడా నేర్చుకొని వేసుకోవాలి. సో వెల్కమ్ టు learnwithme.sandhya. ఓకేనా, ఇది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ ఇది స్టార్ట్ చేస్తాం. ఇది ఫస్ట్ ఇక్కడ 10 డబుల్ నాట్స్ 1 పీకో, తర్వాత 5 డబుల్ నాట్స్ 1 పీకో 5 డబుల్ నాట్స్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం జాయింట్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ మనకి ఒక పీకో అనేది వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, 10 డబుల్ నాట్స్ పీకో 5 డబుల్ నాట్స్ పీకో అనేది మనం వేసుకోవాలి. సో మనం బేసిక్ నాట్స్ అనేది నేను క్లియర్గా వీడియో అయితే తీసాను కదా. సో ఆ వీడియోలో చూస్తే మీకు బేసిక్ నాట్ అనేది నిదానంగా మీకు నీట్గా అర్థమయ్యేలా ఉంటుంది. ఇక్కడ నేను ఈ వీడియోస్లన్నీ కాస్త ఫాస్ట్గానే వేసేస్తున్నాను మీకు అర్థం అవ్వడం కోసం. నాట్స్ దగ్గర మాత్రమే నేను ఎక్కడ యాడ్ చేసుకోవాలి అక్కడ మాత్రమే మీకు స్లోగా అనేది వీడియో ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం నాట్స్ అయితే వేసేసుకుందాం. సో ఇక్కడ మనం 10 డబుల్ నాట్స్ పీకో 5 డబుల్ నాట్స్ పీకో 5 డబుల్ నాట్స్ అనేది వేసుకున్నాం. సో ఇక్కడ మనం యాజ్ యూజువల్ ఒక పెటల్ లాగా దగ్గరికి లాగేసుకుంటాం. ఇలా మనకి ఒక పెటల్ అనేది వస్తుంది. దీన్ని ఇక్కడ ముడివేసేద్దాం. ఓకేనా. ఇక్కడ మీరు ఇది కట్ చేసుకోవచ్చు, కానీ లాస్ట్కైనా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలంటే 5 డబల్ నాట్స్ వేసుకొని ఈ పీకోలో నుంచి మనము తీసుకోవాలి. ఈ థ్రెడ్ని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. సో నేను 5 డబల్ నాట్స్ అనేది వేస్తున్నాను. ఇంకొక పెటల్ అనేది తీసుకునేటప్పుడు మాత్రం ఎప్పుడు కూడా ఇలా జాగ్రత్తగా దగ్గరగా లాక్కోవాలి, లేకపోతే అక్కడ లూజ్ అనేది వచ్చేస్తుంది. చూసారా, ఇలా దగ్గరగా అనేది లాక్కోవాలి. సో ఇక్కడ 5 డబుల్ నాట్స్ అనేది అయిపోయినాయి. 5 డబుల్ నాట్స్ అయిపోయిన తర్వాత క్రోషా నీడిల్ ఉంటుంది కదా మన దగ్గర, ఆ క్రోషా నీడిల్తో ఈ డబుల్ నాట్ లోపలికి పెట్టాలి. సో ఈ డబల్ నాట్ ఇక్కడ పీకో ఉంది కదా, ఈ పీకోలో నుంచి ఈ థ్రెడ్ పైన ఉన్న థ్రెడ్ని మనం తీసుకుంటాం. సో ఇలా ఇటువైపుకి తీసుకున్న తర్వాత మన దగ్గర మనం వేస్తున్న షటిల్ అనేది ఇటువైపుకి ఇలా తీసేసుకుంటాం. తీసేసుకున్న తర్వాత యాజ్ యూజువల్ ఇక్కడ లాగేసుకుంటే మనకి ఇక్కడ దగ్గరగా వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ 5 డబల్ నాట్స్ పీకో అండ్ 10 డబల్ నాట్స్ అనేవి వేసుకోవాలి. సో ఇది మనకి ఇప్పుడు పూర్తయింది. ఇంకొక 5 నాట్స్ పీకో 10 డబల్ నాట్స్ అనేది పూర్తయింది. ఇక్కడ అబ్జర్వ్ చేయాలి మీరు, ఖచ్చితంగా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ ప్యాటర్న్ లాగా రావడానికి మనం థ్రెడ్ని ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకోవాల్సి వస్తుంది. సో ఇలా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని. సో ఇక్కడ కూడా మీరు కావాలంటే నాట్ వేసేసుకోండి. సో ఇక్కడ నాట్ అనేది వేసుకోండి. ఓకేనా. ఒక సింగిల్ నాట్ ఆర్ డబుల్ నాట్ ఒక 2 సార్లు నాట్ అనేది వేసుకోండి.
వేసుకున్న తర్వాత మనం ఈ థ్రెడ్ అంటే ఇక్కడ మన షటిల్కి ఉంటుంది కదా, ఆ థ్రెడ్ని ఇక్కడ ఇలా తీసుకోవాలి. అంటే ఇంతకుముందు ఏదైతే మనం ఇక్కడ పీకో ఉంది కదా, ఆ పీకోలో నుంచి ఈ థ్రెడ్ని ఇలా పట్టుకొని సేమ్ ఇంతకుముందు తీసుకున్నట్టుగానే సో ఇక్కడ పీకో చిన్నదైంది కదా, సో కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇలా మనం క్రోషా నీడిల్ తీసుకున్నారంటే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? ఈ దాంట్లో నుంచి మనం ఈ షటిల్ అనేది తీసేసుకుంటే ఇక్కడ మనకి నాట్ లాగా పడుతూ ఇక్కడికి థ్రెడ్ అనేది మన వేస్తున్న థ్రెడ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? అర్థమైంది కదా? సో ఇప్పుడు మళ్ళీ ఇదే నెంబర్ని మనము రిపీట్ చేస్తాం. అంటే 10 knots పీకో 5 knots పీకో 5 knots. ఓకేనా? ఇదే రిపీట్ చేస్తూ మళ్ళీ సేమ్ ఇటువైపు కూడా 5 knots పీకోలోకి జాయింట్ చేసుకుంటాం, మరి 5 knots పీకో 10 knots. ఇలా మనం ఇంకొక లేయర్ కూడా వేసుకుంటాం. సో ఇక్కడ ఇంకొక పెటల్ వేసేసి ఇక్కడ 5 knots అనేది వేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ లాగేసుకుంటే జాయింట్ అయిపోతుంది కదా. సేమ్ ఇక్కడ లాగే మళ్ళీ 5 knots పీకో 10 double knots అనేది వేసుకుంటాం. సో ఇంకొక పెటల్ కూడా మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా ఇలా లాగేస్తాం. అవునా? సో నెక్స్ట్ మనకి ఇక్కడికి రావాలి కదా. సో ఇక్కడ మనకి ఇలా ఒకటే అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఒకటే వేసాను. లేదు మనకి ఇంకా ఇలాగే లీఫ్ ప్యాటర్న్ ఇంకా చాలా పెద్దగా కావాలి అంటే మనము ఇంతకుముందు చేసుకున్న మెథడే మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటే మనకి ఎంత పెద్దగైనా మనము వేసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు ఇంకొకసారి నేను చూపిస్తున్నా ఎలా తీసుకున్నాను ఏంటి అనేది. ఇక్కడ ఇది ఇలా పట్టుకోండి కొంచెం. ఇక్కడ ముందు మనం పీకోలో ఇక్కడ జాయింట్ చేసుకున్నాం కదా, అదే పీకోలో నుంచి ఇలా మనం థ్రెడ్ అయితే తీసుకోవాలి ఇటువైపుకి. ఇలా థ్రెడ్ తీసుకున్న దాంట్లో నుంచి ఇక్కడ ఒక లూప్ లాగా క్రియేట్ చేసుకుంటాం కదా, ఆ లూప్లోకి ఇది ఇలా తీసుకొని మెల్లగా ఇలా పట్టుకొని లాగేయండి. మనకి ఇక్కడ ఒక టైట్గా ఒక నాట్ అనేది పడిపోతుంది. మనకి బ్యాక్ సైడ్ అనేది ఈ థ్రెడ్ ఇలా కనిపిస్తూ ఉంటుంది, కానీ మనం ఇలా వాడుకుంటాం కాబట్టి అంటే చీరల మీద ప్యాచ్ వర్క్ లాగా చేసుకోవడానికి కానీ టాకాలు వేసుకోవడానికి ఇలా వేసుకుంటాం కాబట్టి మీకు నీట్గానే కనిపిస్తుంది. ఓకేనా? మళ్ళీ సేమ్ ఇదే రిపీట్ చేద్దాం. 8 పీకో 5 పీకో 5. నేను ఇక్కడైతే చాలా నాట్స్ కూడా నేను చాలా స్లోగానే వేస్తున్నానండి. జస్ట్ ఒకవేళ కొన్ని రోజుల ముందు వేసి మర్చిపోయి ఉంటారు కదా, సో వాళ్ళ కోసం వేస్తున్నాను, నిదానంగానే వేస్తున్నాను. ఒకవేళ ఇక్కడ అర్థం కాలేదు అంటే ఓన్లీ నాట్స్ అనేది నేను ఒక వీడియో తీశాను చాలా స్లోగా, అది ఒక్కసారి మీరు చెక్ చేయండి. ఓకేనా? సేమ్ 10 పీకో 5 పీకో. సో ఇక్కడ ఇంకొక లేయర్ కూడా నేను ఇక్కడ వేసేసాను. ఓకేనా? ఇక్కడ 2 layers ఉండి ఒక లీఫ్ వచ్చింది కదా, ఇక్కడ 3 layers వేసాను. ఇలాగే మీరు ఎంతైనా సరే ఒక లేస్ లాగా కూడా మీరు దీన్ని
కంటిన్యూగా వేసుకోవచ్చు, ఎంత కావాలనుకుంటే అంత. ఇప్పుడు ఇంకొకసారి నేను ఇక్కడ పైకి అనేది తీసుకుంటున్నాను. ఇంతకుముందు ఇక్కడ పీకో ఉండింది కదా, ఆ పీకోలో నుంచి మనం ఈ థ్రెడ్ అనేది మీరు జాగ్రత్తగా చేసుకోండి. ఎందుకంటే ఒకసారి మరి ముందుకు వెనక్కి ఒకవైపు దారం ఉంటుంది కదా, ప్రతిసారి కూడా ఒకే వైపు దారం వచ్చేలా మీరు జాగ్రత్త తీసుకుంటే అయిపోతుంది. చాలా ఈజీగా ఉంటుంది. ఈ లేస్ అంతా కూడా మనం లేస్ లాగా ఫ్లవర్స్ లాగా వేసుకొని కూడా బ్లౌజ్కి కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఇలా సింగిల్ పెటల్ అనేది వేసేస్తున్నాను. వీటికి కావలసిన ఫ్లవర్ ఒక రోజ్ 3D రోజ్ ఫ్లవర్ అనేది కూడా మనం వేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది కాబట్టి థ్రెడ్ ఇంకా నార్మల్గా మన వర్క్ ఎలా చేసుకుంటామో అలా మనం చేసేసుకుంటాము. ఇక్కడ సేమ్ పెటల్స్ వేస్తున్నాను. ఇంక ఇక్కడ లాస్ట్ది కాబట్టి నేను ఇక్కడ పీకో అనేది వేయట్లేదు. అంటే 10 నాట్స్ పీకో, 10 నాట్స్ అనేది మాత్రమే నేను ఇక్కడ వేస్తున్నాను. మీకు చాలా దగ్గర నుంచి చూపించాలి అన్న ఉద్దేశంతో మేబీ నా హ్యాండ్ అనేది మీకు పూర్తిగా నాట్ వేసేటప్పుడు కనిపించదండి. సో ఎందుకంటే నాట్ వేసేది కనిపిస్తే కాస్త డిస్టెన్స్ అవుతుంది. అప్పుడు మీకు ఈ పీకోస్ కానీ ఎలా మనం థ్రెడ్ తీసుకుంటున్నాము అనేది క్లారిటీగా ఉండదు అనే ఉద్దేశంతో నేను చాలా దగ్గర నుంచి జూమ్లో నేను మీకు చూపిస్తూ ఉంటాను. సో నాట్స్ మాత్రం మీకు ఇక్కడ కొంచెం అర్థం అవ్వడం కష్టమే. సో 10 నాట్స్. మీకు ఇంకా లేదు చిన్న పెటల్ కావాలి లేదా ఇంకా పెద్దగా పెటల్ కావాలి ఇక్కడ అనుకుంటే మీరు ఎన్ని నాట్స్ అయినా వేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక నేను పీకో వేసుకుంటాను. పీకో ఎలా వేసుకోవాలి ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో క్లారిటీగా చెప్పాను. సో ఇలా మనం ఇక్కడ 10 నాట్స్ పీకో 10 నాట్స్ అనేది వేసుకుందాం. దీన్ని దగ్గరగా లాగేసుకుందాం. సో మనకి ఇది ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనం కట్ చేసుకొని నాట్ వేసేసుకుంటే పూర్తిగా మనకి ఇది కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ నాట్ వేసుకోవడానికి ఏం లేదండి. ఇక్కడ మనకి ఇలా వచ్చింది కదా, దీన్నే ఇలా దూర్ చేసుకొని, ఎందుకంటే ఇక్కడ వేరే థ్రెడ్ అంటూ మనకి ఏది లేదు కదా, అందుకని దీన్నే ఇలా దూర్ చేసుకొని మనం ఇక్కడ పైకి కాకుండా ఈ థ్రెడ్ ఇలా కిందికి లాగేసి నాట్ అనేది వేసుకోవాలి ఇలా. ఓకేనా, ఇక్కడ మనకి ఏమి ముడి కానీ ఏది కనిపించదు. ఇలా 1కి 2 నాట్స్ అనేవి ఒక 3 నాట్స్ అనేది నేను వేస్తున్నాను. చూడండి 3 నాట్స్ వేసిన దారం కాస్త చిన్నగానే ఉండడం వలన మనకేమీ ఎఫెక్ట్గా ఏం కనిపించదు, నీట్గా ఉంటుంది. సో దీన్ని ఒకవేళ మీకు ముందుకు ఇలా కనిపిస్తుంది అనిపిస్తే దీన్ని మనం వెనక కొంచెం గ్లూ పెట్టేసి కట్ చేసేయండి, సరిపోతుంది. ఓకేనా, చూసారా, ఇది మన లీఫ్ ప్యాటర్న్ అన్నమాట. సో మనం దీని మధ్యలోకి ఏదైనా ఫ్లవర్ పెట్టేసుకొని ఇలా డిజైన్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. రేపటి వీడియోలో ఒక ఫ్లవర్ అనేది కూడా మీకు నేను చూపిస్తాను.
బాయ్ అండి. ఇలాంటి ఎన్నో మంచి మంచి క్రాఫ్ట్ అనేది మీరు నేర్చుకోవాలంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ ఫాలో అయిపోండి. మీరు ఇలాంటివి ఎన్నో వీడియోస్ అనేది మీ ముందుకు వస్తాయి. learnwithme.sandhya. థ్యాంక్ యూ.